నా పేరు కె వినోద్ రెడ్డి, అంకాపూర్ గ్రామ రైతును. రేపటి రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరము క్వింటాల్కు 15,000 నుంచి 16, 17 కూడా పలికింది. కానీ ఈ సంవత్సరము గత 2 రోజులుగా పరిశీలిస్తే 10,000 నుంచి 8,000, 10,000, 9,000 పోతుంది. ఇది రైతులకు గిట్టుబాటు కాని ధర. కాబట్టి మేము మా డిమాండ్లను రేపు నిర్వహించే రిలే నిరాహార దీక్ష ద్వారా మా డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తాము. ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి రైతే రాజు రైతే గొప్పోడు అని చెప్పి. అది పేపర్లకే పరిమితమైంది. కాబట్టి రైస్ శ్రేయస్సును దృష్టి ఉంచుకొని ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాము. ఇప్పుడు పసుపు గురించి మాట్లాడితే విషయం ఏంటంటే, ఇది సౌత్ ఏషియా దేశాలలో నిజామాబాద్లోనే పసుపు ఎక్కువ వండుతుంది. ఈ ప్రాంత పసుపు చాలా మంచి నాణ్యత కలిగింది. ప్రపంచంలో మొత్తం పండే పసుపులో 80% భారతదేశంలో పండుతుంది. ముఖ్యంగా మన తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో 30% పండుతుంది. కాబట్టి ఈ ప్రాంత పసుపును ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వము ఒక 17,000 ప్రకటిస్తే పసుపు పంట సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారు. ఒకవేళ ప్రభుత్వాలు ఇలాంటి ధరలు ప్రకటించకపోతే భవిష్యత్తులో రైతులు పసుపు పండించే వాళ్ళు అనే మాట వస్తుంది. కాబట్టి ఒకటి నా డిమాండ్ ఏంటంటే, మీరు ఎంత కోటీశ్వరుడైనా ఎంత పేదోడైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు పసుపు లేకుండా కార్యక్రమం చేస్తారా? నేను ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నా. చెప్పండి, ఏ కార్యక్రమమైనా పసుపు లేకుండా శుభకార్యం నిర్వహిస్తారా? లేదు. కొన్ని మెడిసిన్లో వాడతారు, చర్మ సౌందర్యాలను కాస్మెటిక్లో వాడతారు. అది ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు పండించే రైతులకు మద్దతు ధర దొరకకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయము. కేంద్ర ప్రభుత్వము పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. అది మేము సంతోషిస్తున్నాము. కానీ ఆ బోర్డుది ఇప్పటి వరకు విధి విధానాలు ఏదో తెలియలేదు. నేను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక 100 కోట్లైనా 200 కోట్లైనా ఈ బోర్డు కేటాయిస్తే, ఇప్పుడు రైతుకు 15,000, 17,000 డిమాండ్ చేస్తున్నాం కదా, మార్కెట్లో 10,000 పోయిందనుకోండి, వారికి బోనస్ ఇచ్చినట్టు ఈ పసుపు పంటకు కూడా ఒక క్వింటాలకు 2,000 ప్రకటిస్తే రైతుకు కూడా ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. అతను కూడా ప్రభుత్వము సపోర్టు ఇట్లా బోనస్ లాగా ఇస్తుందనే ఉద్దేశంతో పసుపును సాగు చేయడానికి ఆయనకు కూడా ఆలోచన ఉంటుంది. ప్రభుత్వాలు ఈ మద్దతు ధర గురించి ప్రకటించకపోతే భవిష్యత్తులో పసుపు అనేది పండిస్తురని అలాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి దయచేసి పసుపు ప్రాధాన్యతను గుర్తించి ఈ పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుచున్నాను. ఉదయం 11:30 అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతుల రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ పసుపు పండించే ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, మెట్పల్లి, నిర్మల్ నియోజకవర్గాల రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని కోరుచున్నాను.